ఇప్పుడు ఊరికే పైకి మాట్లాడుతున్నా కానీ ఇంకా దాని తాలూకు ప్రభావం ఒక పాయిజన్ లాగా అలా కంటిన్యూ అవుతానే ఉంది వ్యవస్థలో. అదే కులం. ఆ కులం పోదు ఎప్పటికీ. కనీసం పోగొట్టడానికి ప్రయత్నం అంటూ జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నమే దండోరా. ఖచ్చితంగా చాలా బాగుంటుందండి సినిమా, చాలా బాగుంటుంది. ఆర్టిస్టులుగా నిజంగా ప్రతి ఆర్టిస్ట్కి ఇందులో పనిచేసిన వాళ్ళకి ప్రతి ఆర్టిస్ట్కి పండగే పర్ఫార్మెన్స్ చేయటానికి. లైక్ బిద్దమాధవి గారు అంటే మలయాళీ ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు, తమిళ వాళ్ళు చాలా బాగా చేస్తారు అనుకుంటే కాదు, వాళ్ళకంటే బాగా చేసే ఆర్టిస్టులు తెలుగులో చాలామంది ఉన్నారు అని అనటానికి ఈ సినిమా మీ అందరి ముందుకి రాబోతూ ఉంది. అదైతే నిజం. చాలా బాగా చేసింది తను, చాలా బాగా చేసింది. తన ఫేస్లోనే ఏదో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది. క్యారెక్టర్లో అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అలాగే నేను అనుకున్నాను నవదీప్ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద విలన్ అవుతాడు అనుకున్నాను నేను. అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ నవదీప్. నిజమండి ఇది. తన ఐస్ దాన్ని ఇంకా ఎవరు వాడుకోలేదని నాకు ఇప్పటికి కూడా ఫీలింగ్ ఉంది. చాలా గ్రేట్ యాక్టర్ తను, గ్రేట్ యాక్టర్. నేను ముఖస్తుతికి చెప్పట్లేదు. ఆ పొటెన్షియల్ని వాడతలే. మావాడు కూడా కామెడీగా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు లైఫ్లో. ఏం చేస్తాం, ఎంతకాలం వెయిట్ చేస్తాం, ఇంకా వస్తాను వెయిట్ చేయాలి, తప్పదు. కానీ ఖచ్చితంగా అవుతాడు. చూడండి మీరు నా మాట, ఇది ఊరికే పోదు ఈ మాట, ఇదైతే నిజం. అంటే నేను ముఖస్తుతిగా చెప్పట్లేదు, చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి తను, చాలా. అలాగే మనోడు నందు కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, అందరూ చాలా 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 బాగా చేశారండి. ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. ఇన్వాల్వ్ అంటే అది వచ్చినప్పుడు పులికి గనక ఆకలి మీద ఉన్నప్పుడు ఒక జింక దొరికిందా, దాన్ని ఎలా అయితే చిత్రవదలు చేసి తినేస్తుందో అలాంటి పాత్రలు ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళకి దొరికినాయి. సో అందరూ చెప్పే మాట, సినిమా చాలా బాగుంటుంది, మీరు అందరూ